నేను చెప్పింది తీసుకుంటే మీ రోగాలు తగ్గుతాయి, మీరు ఎదుర్కొంటున్న శోధనలు పోతాయి, ఆత్మీయంగా బలపడతారు, అన్ని విధాలా దీవించబడతారు. ఉన్నదంతా మనసులోనే ఉంది పెద్దోడా, నీకు బుర్ర ఉంటే నా మాట నీకు ఎక్కాలా. ఉన్నంత ఎక్కడుంది? అందుకే బైబిల్ గ్రంథం అన్నిసార్లు మనస్సు 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 మనస్సు. మీరు ప్రార్థనలో అడుగు వాటి నెలను పొంది ఉన్నామని ఎక్కడ నమ్మమన్నాడు? యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని ఎక్కడ విశ్వసించమన్నాడు? మనస్సు లేక హృదయమందు విశ్వసించి. మనసులో విశ్వాసం నీకు రక్షణ ఆధారం, మనసులో విశ్వాసం నీకు అద్భుతాలకు ఆధారం, మనసులో మార్పు నిత్య జీవానికి ఆధారం, మనసులో ఒత్తిడి నీ రోగానికి కారణం, మనస్సులో సందేహం నీ దరిద్రానికి కారణం. నేను చెప్తున్నా, ఈరోజు నీకు సంభవించినవన్నీ నాకు తెలిసి బహుశా గతంలో నువ్వు అనుకున్న విషయాలే జరిగినాయి. నువ్వు అనుకోనివేవో జరగల. నీ మనస్సులో నీ లోపలి పొరల్లో ఎప్పుడో ఏదో ఊహించావు నువ్వు, అదే జరిగింది. తర్వాత ఇప్పుడు ఆడేలాగే వాడుతున్నావు, నేను అనుకున్నట్టే జరిగిందని. నేను అనుకున్నట్టే దేవుడు అంటాడు, ఎందుకు అనుకున్నావు అట్ట అంటాడు. అట్ట ఎందుకు అనుకున్నావు అంటే, ఎందుకో నాకు అట్ట అనిపించింది. అట్ట అనిపిస్తే అట్టే అయిద్ది, ఇక అనిపించొద్దు అట్ట, అనుకోవాకట్ట. ఏమండి, అర్థమైందా మీకు? ఇంక అనుకోవాకండి. దిక్కుమాలిన ఆలోచనలు, దరిద్రపు ఆలోచనలు రానివ్వకండి. వచ్చినాయా? అయిందే. నేను చెప్తున్నా, నీ మనసులో కలిగే ఆలోచనలో ఎంత వింతో చూడండి. ఇది నీ బాడీనే కాదు, నీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల్ని, పరిస్థితుల్ని కూడా ప్రభావితం చేస్తాయంటే ఎంత భయంకరమైన విషయం అండి ఇది. నీ మనసులో కలిగే ఆలోచనలు నీ బాడీనే కాదు, నీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల్ని, పరిస్థితుల్ని కూడా ప్రభావితం చేస్తాయంటే నమ్ముతావా? ఏబు పిల్లలు ఎందుకు చచ్చిపోయారు? వాళ్ళ ఆలోచనలు బట్టి చచ్చిపోయారా? ఏబు ఆలోచనలు బట్టి చచ్చిపోయారా? అంటే ఇతని ఆలోచనలు ఎటు తగిలినాయి? ఎవరినిగా చేసినాయి? రాసుకో అక్కాయి, రాసుకో, గుర్తుపెట్టుకునే సీన్ నీకు ఉండదు కానీ రాసుకోండి, అందరు రాసుకోండి. ఎంత కీలకమైన విషయమో ఇది. ఒంటెలకి పశువులకి అసలు ఏమన్నా సంబంధం ఉందా? కానీ ఏబు ఆలోచనలు, ఏబు మనసులో కలిగిన అనుమానాలు, ఆలోచనలు పశువుల్ని కూడా ప్రభావితం చేశాయి. చుట్టూ ఉన్న దాసదాసి జనాంగాల్ని ప్రభావితం చేశాయి. ఇప్పటిదాకా మనం అనుకుంటున్నాం ఏంటంటే, మన మనసులో కలిగే ఆలోచనలు మన బాడీని మాత్రమే డ్యామేజ్ చేస్తాయి అనుకుంటున్నాం. కానీ మనకు వెలపటున్నటువంటి వ్యక్తుల్ని కూడా మన ఆలోచనలు ప్రభావితం చేస్తాయి అనేది బైబిల్ చెప్తున్న సత్యం. నీ ఫ్యామిలీలో కొంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు తమ్ముడు, నువ్వు భక్తిపరుడుగా ఉన్నావు, దేవుని సంబంధిగా ఉన్నావు, లేదా కుటుంబ భారం కలిగి ఉన్నావు. వాళ్ళ గురించి నువ్వు చేసే ఆలోచనలు వాళ్ళని కూడా డ్యామేజ్ చేస్తాయి. అదే నువ్వు వాళ్ళ గురించి ఆశీర్వాదకరమైన ఆలోచనలు కలిగి ఉన్నావు అనుకో, ఆశ్చర్యంగా వాళ్ళు అదే రూట్కి వస్తారు.